నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉంటాయి. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తున్నాం. చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ. నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్‌ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు, అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా తన వాగ్ధాటి ఉంటుంది. తను చెప్పే విధానం ఉంటుంది. మనందరం చాలా అదృష్టవంతులం. ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో వసంత్ చెన్నప్ప గారు అందిస్తున్నందుకు. ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. నమస్కారం. నమస్కారం. ఈ ఐతరు ఉపనిషత్తులు మామూలుగా దేవతలకి ఆకలి ఏ విధంగా, అగ్ని మొదలైన దేవతలకి ఆకలి ఏ విధంగా మొదలైంది, దానికి సంబంధించిన వివరణ. ఆశ్చర్యం ఏంటంటే మనకు మా దేవతలకు ఆకలి కావడం ఏంటి, మనకే ఆకలి అవుతుంది కదా, మనకే ఆకలి అవుతుంది. అందుకే యోగ దర్శనకారుడు పతంజలి ఓ మాట అన్నాడు, ప్రపంచమంతా పరార్థమే అన్నాడు. ప్రపంచ పదార్థాలన్నీ పరార్థమే అంటే ఇతరుల కోసమే ఉన్నవి. సూర్యుడు గాని సూర్యుడు సూర్యుని కోసం లేడు, చంద్రుడు చంద్రుడి కోసం లేడు, భూమి భూమి కోసం లేదు, నీళ్లు నీళ్ల కోసం లేదు, ప్రాణం ప్రాణం కోసం లేదు, చెయ్యి కోసం లేదు, కాలు కోసం లేదు. ఎంత గొప్ప విషయం చూడండి. ఒకటే మాట చెప్పినాడు ఆయన, ప్రపంచ పదార్థములన్నీ పరార్థములే, కానీ జీవుడు మాత్రం స్వార్థము అన్నాడు. స్వార్థం పరార్థం రెండు మాటలు అన్నమాట. జీవునికి స్వార్థం ఉంది అంటే వీటి తన కోసం కావాలంటాడు, ప్రతిది కూడా తనకు కావాలంటాడు. ఏమండి, ప్రతి వస్తువు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం తనకు కావాలంటాడు. కానీ ఏ పదార్థం కూడా తన కోసం లేదు. అంటే పదార్థాలను సృష్టించినటువంటి భగవంతుడు మరి ఎంత త్యాగపురుషుడు అనాలే. అందుకే తేన త్యక్తేన భుంజీత అని వేదం చెప్తోంది, ఈశావాస్యోపనిషత్తు. తేన అది మొదటి ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం. భగవంతుని చేత త్యాగబుద్ధితో ఇవ్వబడినాయి అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి అవి నడుచుకుంటున్నాయి. అక్కడ యస్య విశ్వ ఉపాసతే అంటుంది వేదం. అంటే ప్రతి పదార్థం కూడా ప్రతి పరమాణు, నిజం చెప్పాలంటే నా వరకు నేను గ్రహించింది ఏంటంటే, స్థూలమైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వినడం కాదు, భగవంతుడు చెప్పినట్టు ప్రతి అణువు కూడా పరమాత్మ చెప్పినట్టు వింటుంది. అది అతని యొక్క శక్తి. అది అందుకే అతడు అనంత శక్తివంతుడు అన్నమాట పరమాత్మ. ఇక్కడ ఈ దేవతలను సృష్టించిన తర్వాత అవి పంచభూతాలు దేవతలు కదా, ఈ దేవతలను సృష్టించిన తర్వాత వాటికి కల్పన అన్నమాట ఇది. చూడండి, వాటికి ఆకలి అయిందట. ఆకలి అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, పరమాత్మ ఏం చేసినాడు, వాటికి ఆకలి అవుతుంది కదా అని గోవును సృష్టించి అందులో ప్రవేశించి మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. అవి గోవులో ప్రవేశించాయట. ప్రవేశించిన తర్వాత మళ్ళీ దేవునితో అన్నాయట, ఏమని, మాకు ఆకలి తీరడం లేదు గోవు వల్ల అని చెప్తే అప్పుడు ఆయన గుర్రాన్ని సృష్టించాయట. సృష్టి క్రమం చెప్తున్నాడు ఇక్కడ ఈ ఉపనిషత్తులో. చూడండి, మొట్టమొదలు 4 లోకాలని చెప్పాడు కదా, ఆ తర్వాత పంచభూతాలని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు, వాటికి ఆకలి అయింది అంటున్నాడు. ఎంత క్రమం చూడండి, ఎంత చక్కగా ఉంది ఇందులోపల. ఏదో తికమక పెట్టడం లేదు, ఇది చాలా చక్కగా వరుసగా మనకు చెప్తూ ఉన్నాడు ఈ ఉపనిషత్కారుడు. అయితే ఇక్కడ గుర్రాన్ని సృష్టిస్తే ఆ గుర్రంలో ప్రవేశించాయి పంచభూతాలు. పంచభూతాత్మమైందే గుర్రం కాబట్టి ఆ పంచభూతాలు ఆ గుర్రంలో ఉండి ఆకలి కొంటే ఆకలి తీరడం లేదు. ఎందుకంటే ఆవు గాని గుర్రం గాని అవి స్వార్థం కలిగినవి కావు. ఏమి అవి అవి పెద్ద ఆకలి కొన్నాయి కావు. అవి ఆవుకు పెద్ద ఆకలి లేదు, గుర్రానికి ఎక్కువ ఆకలి లేదు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడట, మనిషిని సృష్టించాడట. అప్పుడు మనిషిలో ప్రవేశించాయట ఈ పంచభూతాలు. అవి ప్రవేశించిన తర్వాత బాగుందండి అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాయట దేవతలు. మా ఆకలి తీరడానికి మంచి పని చేశారు మీరని. ఎందుకంటే మానవుడు స్వార్థుడు కాబట్టి, స్వార్థపరుడు కాబట్టి ఇందులో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవడి అంటే ధనం కూడా లక్ష్మిని అంటే, లక్ష్మి కూడా ఎక్కడికి వెళ్తుంది,
ఎవడు దాచుకుంటాడో వాని దగ్గరికి వెళ్తుందట, ఖర్చు పెట్టే వాని దగ్గరికి వెళ్ళదట. ఎవడిలో స్వార్థం ఉంటుందో వాని దగ్గరికి వెళ్తుంది. స్వార్థం అంటే తన కోసం అనమాట, తన ప్రయోజనాన్ని చూసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వానిలో ప్రవేశించి ఏమి ఈ దేవతలు తమ యొక్క ఆకలిని తీర్చుకున్నాయి అని చెప్తాడన్నమాట. అది ఈ విధంగా మనకు చెప్తూ, ఇప్పుడు అన్నము అయితే అన్నం అన్నం కూడా భగవంతుడు సృష్టించాలి, తప్పదు కదా. ఇప్పుడు పంచభూతాలు ఆకలి తీర్చడానికి భగవంతుడు మానవ శరీరాన్ని సృష్టించాడు, అన్ని శరీరాలను సృష్టించాడు. అన్ని శరీరాలను సృష్టిస్తే అన్నం సృష్టించకపోతే ఎట్లాగా, అన్నాన్ని కూడా సృష్టించాడు. అన్నాన్ని సృష్టించిన తర్వాత ఏమైందట, ఈ పంచభూతాలు శరీరంలో ఉన్నాయి కదా, అంటే పంచభూతాలే మనకు అవయవాలుగా ఏర్పడ్డాయి. పంచభూతాలు ఇప్పుడు ఇప్పుడు నేత్రం ఉంది, అగ్ని, అలా జలం ఉంది, జలము ఏది నీరు జలం అయింది, ఒక్కొక్కటి అయింది కదా, పంచభూతాత్మకమైంది కదా ఈ శరీరం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశాయంటే, శరీరంలో ఉండి వాక్యం ఏం చేసిందట, ఓ అన్నమా రా అన్నదట. అంటే అన్నం రాలేదట. అది ఏమండి అంటే కేవలము చెప్పినంత మాత్రాన ఆ అన్నం దగ్గరికి రాలేదు అని చెప్తాడు ఇక్కడ. కాబట్టి అప్పుడు దేవతలు ఏం చేశాయంటే, వాక్కు వల్ల అన్నం దొరకదు అని ప్రాణాన్ని ప్రయోగించాయట. అంటే ఈ శరీరంలో ఆకలి కొనేది ప్రాణం అన్నమాట. వాక్కుకు ఆకలి కొనదు, వాక్కు కూడా ఆకలి లేదు, కాబట్టి ప్రాణానికి ఆకలి ఉంటుంది. అందుకే ఈ ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, అన్నమును సృజించు ప్రాణము, అన్నమును భుజించు ప్రాణము, అన్నమును ధరించు ప్రాణము, అన్నమును హరించు ప్రాణము అని. ప్రాణానికి అంత శక్తి ఉందన్నమాట. ప్రాణశక్తి లేకపోతే చెట్లు చేమలు లేవు కదా మనకు. ఏదైనా గాని మనం కూడా ప్రాణశక్తితోనే బతుకుతాం. మన శరీరంలో ఆకలి కొనేది ఏమిటి అంటే, నిజానికి మనం ఆకలి కొని తింటున్నాం అనుకుంటున్నాం గాని, నిజానికి మన శరీరంలో ఆకలి కొనేది ప్రాణమే. అదేం చేస్తుంది, అలసిపోయినటువంటి ఇంద్రియాలకు శక్తినిస్తుంది, అది అవయవాలకు పుష్టినిస్తుంది కదా. పుష్టిని ఇచ్చేది ప్రాణము. కాబట్టి వారి దేవతలందరూ కూడా ఏం చేశారు, ప్రాణాన్ని ఆశ్రయించినారు అని చాలా చక్కని విషయాన్ని నిజంగా మనల్ని నడిపించేదే ప్రాణం కదా. అది భగవంతుడు ఎలా కోరుకున్నారు, దేవతలు ఏ విధంగా ఈ ప్రాణాన్ని కనుగొనటం అంటే తెలుసుకోవటం, దాన్ని ఆశ్రయించటం ఏ విధంగా జరిగింది అనేది చాలా చక్కటి భాషలో చాలా చక్కగా వివరించారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నారు. ఉపనిషత్తులకు సంబంధించిన ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నారు. అసలు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి లేదా ఉపనిషత్తులకు సంబంధించి మీరు ఏదైనా పరిశోధనలు కానీ పుస్తకాలు కానీ రాయాలి అనుకున్న వారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.